మీ బిజినెస్ ను డెవలప్ చేసుకోవాలి అనుకుంటున్నారా? మీ పరపతిని పెంచుకోవాలి అనుకుంటున్నారా? అయితే ఓకే టీవీ ద్వారా ఎల్ బ్యాండ్, ఆస్ట్రన్ బ్యాండ్ యాడ్, స్క్రోలింగ్ యాడ్, యాడ్ విత్ వాయిస్ ఓవర్స్, లోగో బగ్, వీడియో యాడ్స్ ద్వారా మీ యాడ్స్ ను పబ్లిష్ చేసుకోండి. సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 8520917933. ట్యాపింగ్ పై సైలెంట్ 2 రోజుల వివరాలు వెల్లడిస్తానన్న కేసీఆర్. కరీంనగర్ పర్యటన సందర్భంగా స్పష్టం. 10 రోజులు గడిచినా మౌనమే. ఇగో నిపుణుల సూచనతో వెనక్కి తగ్గారా? చిక్కులు ఎదురవుతాయనే పెదవి విప్పడం లేదా? రాధాకిషన్ రావు కస్టడీతో బ్యాక్ స్టెప్. ఈ నెల 5వ తేదీన ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో పర్యటించిన కేసీఆర్ ఫోన్ ట్యాపింగ్ ఇష్యూపై స్పందించారు. 2 రోజుల్లో హైదరాబాద్లో ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి నిజాలు వెల్లడిస్తానని తెలిపారు. ఎవరిని అరెస్ట్ చేయాలో చెబుతానన్నారు. కానీ 10 రోజులు గడుస్తున్నా ఆయన పెదవి విప్పకపోవడంతో రాజకీయ వర్గాల్లో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ టైంలో ఏం మాట్లాడినా ప్రమాదమేనని భావించిన ఆయన సైలెంట్గా ఉంటున్నారన్న ఆరోపణలు వినిపిస్తూ ఉన్నాయి. సో ఇటువంటి ఆరోపణలు అయితే వినిపిస్తూ ఉన్నాయి. కవితను కలవని కేసీఆర్ అరెస్ట్ అయి నేటికి నెల పూర్తి. సెకండ్ టైం భేటీ అయిన కేటీఆర్ నేడు సిబిఐ కస్టడీ నుంచి తిరిగి తీహార్ జైలుకు ఎమ్మెల్సీ కవిత. సో కేసీఆర్ మౌనం వెనకాల మరి ఏముందన్నట్టు 2 రోజుల్లో నేను సభ ముందుకు వచ్చి ప్రెస్ మీట్కి వచ్చి మొత్తం అందరి విషయాలు బయటికి చెప్తా, అసలు ఈ ఫోన్ ట్యాపింగ్ సంగతి ఏందో, దీని సంగతి ఏందో చెప్తాను అని చెప్పి సో కేసీఆర్ గారు ఎన్నో రకాల మాటలు చెప్పిండ్రు. మరి ఆయన ఆపేదెవరు? ఆయనను అడ్డుకునేది ఎవరు? సో ప్రెస్ మీట్ పెడతానని చెప్పిన కేసీఆర్ ఇంకా ఫోన్ ట్యాపింగ్ 10 రోజులు, 2 రోజులు కాదు, సో ఇంకా 4 రోజులు ఎదురు చూసినాం. మొత్తానికి 10 రోజులు కంప్లీట్ అయిపోయింది. సో ఈ 10 రోజులు కంప్లీట్ అయినా కూడా ఇంకా కేసీఆర్ గారు పెదవి విప్పట్లే, మాట్లాడతలేడు. దీనికి కారణం ఏమై ఉండొచ్చు? సో ఏమన్నా కేటీఆర్ వద్దన్నాడా, లేకపోతే ఎవరైనా ఆపుతున్నారా? వద్దు, అనవసరంగా మళ్ళీ ఏం మాట్లాడితే ఏం చుట్టుకుంటుంది మన మెడకి అన్నట్టు. సో ఇటువంటి పరిస్థితులు చాలా ఉన్నాయి. బట్ ఏదేమైనప్పటికీ మరి ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఒక పెద్ద ఉచ్చు అయితే బిగించుకోబోతుంది. సో వీళ్ళు చెప్పడం ఒక ఎత్తు, అండ్ ఈ కానిస్టేబుల్ రాధాకిషన్ రావు కావచ్చు, వీళ్ళందరూ కూడా వారి పర్సనల్ పనులకు కూడా దీన్ని వాడుకున్నారు. ఏదో తప్పు చేస్తున్నాం కదా, ఇంకొంచెం ఎక్స్ట్రా తప్పు చేద్దాము, మన లైఫ్ కూడా ఇంకా మొత్తం ఫ్యూచర్లో సెటిల్ అయిపోతుంది అన్నట్టు కూడా వీళ్ళు మాట్లాడుకున్నారు. సో ఉరిమి గాలి వానైనట్టు సో వీళ్ళ పరిస్థితి ఇట్లా వచ్చింది. పరిస్థితి అది ఎంత దారుణమైనటువంటి పరిస్థితి అంటే ఫోన్ ట్యాపింగ్ అనేది అసలు చాలామంది ఈ ఫోన్లు ట్యాప్ అయిన వాళ్ళు ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళకు క్లారిటీ ఉంది. చాలామందికి నిద్రలు కూడా పట్టేవి కావట నైట్ టైం. ఇప్పుడు మనని ఎవరో గమనిస్తున్నారు అనగానే మనకు ఒక రకమైనటువంటి టెన్షన్ మొదలవుతుంది కదా. సో ఆ టెన్షన్ కావచ్చు ఇంకేదైనా కావచ్చు, నిద్ర కూడా పోని రాత్రులు ఎన్నో గడిపిండ్రు. ఆ బ్లాక్మెయిల్, వాళ్ళకి మనశ్శాంతి లేకపోవడము, సో ఇటువంటివన్నీ కూడా జరిగినాయి. మరి ఇంత జరిగితే ఇంకా పెద్ద ఆయన మరి నోరిప్తలేడు, మాట్లాడతలేరు, చెప్పి కూడా ప్రెస్ మీట్ ముందరకు వస్తా అని కూడా ఇంకా ఏం మాట్లాడతలేదు. సరే నిన్న చేవెళ్ళ సభ పెట్టింది కదా, సరే చేవెళ్ళ సభలోనైనా మరి ట్యాపింగ్ల గురించి మాట్లాడతారేమో అని అందరూ ఎదురు చూసిరట. తీరా మొత్తం సభ అంతా అయిపోయినాక తుస్సైంది, తుస్సు అయిపోయింది. మరి చూద్దాం మరి ఇకనైనా మాట్లాడతాడా, మరి ఇంకా సైలెంట్గానే ఉంటాడా అది బాపు కేసీఆర్, మరి ఏమవుతుందో చూడాలి. ఇక ప్రధాన అనుమానితులు ఇంకా పరారీలోనే. ట్యాపింగ్ కేసులో 4 నిందితులను అరెస్ట్ చేశాం. చట్ట పరిధిలో దర్యాప్తు కొనసాగుతుంది. వెస్ట్ జోన్ డీసీపీ విజయ్ గందరగోళ కథనాలు రాయొద్దని మీడియాకు విజ్ఞప్తి. గందరగోళ కథనాలు ఇక ప్రతి ఒక్కరు మా మీడియానే అని ఉండ్రి గందరగోళ కథనాలు అని చెప్పి. సో కొన్ని మా మీడియా వాళ్ళు చెప్పేదాన్ని బట్టి కూడా మీరు కేసులో మూవ్ అవుతున్నారు కదా సార్. అప్పులు తక్కువ, చెల్లింపులు ఎక్కువ. 4 నెలల్లో రాష్ట్ర ప్రభుత్వ కొత్త రుణం 17,618 కోట్లు. వడ్డీలు వాయిదాలకు 25,911 కోట్ల చెల్లింపు. ఆర్థిక క్రమశిక్షణకు సర్కారు పెద్దపీట. మీరు ఈ రకంగా వచ్చిరా? మరి ఇందాకే చెప్పినా కదా, నెలకు 3,000 కోట్లు అప్పు తీసుకుంటుంది అని చెప్పి. నిర్మాత నవీన్ ఎర్నేనిపై కేసు. మరికొందరి పైన హెల్త్ కేర్ యజమాని కిడ్నాప్. షేర్ల బదిలీ వివాదంలోనే. బెయిల్ వస్తుంది, ధైర్యంగా ఉండు. కవితను ఓదార్చిన కేటీఆర్. సిబిఐ కస్టడీలో వసతులపై ఆరా. ముగిసిన సిబిఐ కస్టడీ నేడు కోర్టుకు. బెయిల్ వస్తుంది, ధైర్యంగా ఉండు. అన్న ఒక చెల్లెమ్మకి ఇంతకన్నా ధైర్యం ఏమిస్తాడు? బెయిల్ వస్తుంది చెప్పాలి, లేకపోతే ఇబ్బంది అయిపోతుంది. ఎనీవేస్ కేటీఆర్ ఓదార్చిండట. ఒకసారి ఆ జైలు కూడా కేటీఆర్ గారు పోయి చూసుకుంటే బాగుంటుంది. ఎందుకంటే జైలు ఇట్లుంటుంది, మీరు కూడా అలవాటు చేసుకోవాలి కదా.